హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్లు మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అనేవి ప్రజెంట్ యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించిన టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే ఆప్షన్ అక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 4 కావచ్చు, ఆర్థమెటిక్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా యాప్లో ఉన్నాయి. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు పర్ మంత్కి సంబంధించి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. సో అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఐ తుది రాత పరీక్షకు 90% హాజరు అనే టైటిల్ తోటి మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అన్ని పోస్టులకు కలిపి హాజరైనటువంటి అభ్యర్థులు 59,534 మంది. సో TSPSC చైర్మన్ వివి శ్రీనివాసరావు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే యూనిఫామ్ సర్వీసెస్ స్కూల్లో భర్తీలో భాగంగా శని ఆదివారంలో నిర్వహించినటువంటి ఎస్ఐ తుదిరాత పరీక్షకు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. సో సివిల్ ఎస్ఐ అవ్వచ్చు, కమ్యూనికేషన్ ఎస్ఐ, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్ఐ, ఇంకా ఫింగర్ ప్రింట్ బ్యూరోలో ఉన్నటువంటి ఏఎస్ఐ పోస్టులకు మొత్తం 62,342 మంది అభ్యర్థులకు గాను 59,534 మంది అభ్యర్థులు తుదిరాత పరీక్షకు హాజరైనట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు నిన్న తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. టోటల్గా మనకు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో కలిపి 81 కేంద్రాల్లో మనకి తుదిరాత పరీక్షలు అయితే నిర్వహించారు. సో దీనికి సంబంధించినటువంటి తుదిరాత పరీక్ష ప్రిలిమినరీ కీని అతి త్వరలోనే పోలీస్ నియామక మండలి వెబ్సైట్ TSPSC వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనకు సెంటర్ల వారీగా అభ్యర్థుల యొక్క హాజరు పర్సెంటేజ్ ఎట్లా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో హైదరాబాద్లో మొత్తం 42 సెంటర్స్లో 32,000 మంది అయితే హాజరు కావడం జరిగింది. కరీంనగర్లో 18 సెంటర్లో 12,800 మంది, అదేవిధంగా వరంగల్లో 21 సెంటర్లో 13,700 మంది హాజరైనట్లు సో వాటికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ కూడా మనకు నిన్న TSPSC అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం TSPSC పేపర్ లీకేజ్ సంబంధించిన న్యూస్ కనుక చూసినట్లయితే TSPSC సైలెంట్ అనే టైటిల్ తోటి మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. పేపర్ లీకేజ్ తర్వాత సపోర్ట్ చేయని కమిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సంస్కరణలు చేస్తున్నట్టు హడావుడి, ఏం చేస్తున్నారో బయటకు చెప్పని వైనం. సో లీకేజీపై ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా చేయలేదు, అభ్యర్థులకు నమ్మకం కల్పించే చర్యలు అంతంతే అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నోటిఫికేషన్లు, పరీక్షలతో హడావిడిగా ఉన్నటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది. సో కేసులు, విచారణ, ఆందోళనలతో కమిషన్ పేరు మారుమోగుతుంది. సో క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత సంస్కరణలంటూ హడావుడి చేసినటువంటి అధికారులు ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. సో మరోపక్క అభ్యర్థులకు కమిషన్పై నమ్మకాన్ని కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర అయోమయం నెలకొంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మీడియా ముందుకు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఇప్పటివరకు TSPSC చైర్మన్ ఒకటేసారి మనకు మీడియా ముందుకు వచ్చి దాని గురించి మాట్లాడడం జరిగింది. తర్వాత ఎటువంటి సంస్కరణలు చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ మనకు సో మీడియా ముందుకు వచ్చి ఇప్పటివరకు అయితే చెప్పలేదు అంటే ఇక్కడ మనకైతే న్యూస్ రాయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మరొక అప్డేట్ కూడా మనం పేపర్ లీకేజ్ సంబంధించి అయితే చూడవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే ఎన్ని లీక్ అయ్యాయి, ఎందరికి చేరాయనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ చూడవచ్చు. సో TSPSC ప్రశ్నపత్రాలపై వీడని చిక్కుముడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలు ఎన్ని లీక్ అయ్యాయి, ఎంతమంది లబ్ధి పొందారన్న విషయంపై సో ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. సో పోలీస్ దర్యాప్తు మొదలుపెట్టిన దాదాపు నెల రోజుల తర్వాత కానీ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ప్రశ్నపత్ర లీకేజీ నిందితులు పట్టుబడలేదు. సో కమిషన్ మొత్తం 7 పరీక్షలు నిర్వహించగా వాటిలో 4 రద్దు చేసింది. వీటిలో 3 పరీక్షలకు సంబంధించినటువంటి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సో రాబోయే రోజుల్లో దర్యాప్తు బయటపడే అంశాల ఆధారంగా మిగతా పరీక్షల భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పేసి మనకు పేపర్ లీకేజ్ సంబంధించి కూడా సో ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగ భృతి ఇప్పుడైనా ఇస్తారా అనే టైటిల్ తోటి మనకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన వార్తగా ఇది రావడం జరిగింది. సో ఉద్యోగాల భర్తీ పూర్తయ్యేంత వరకైనా అమలు చేయండి. సో ప్రభుత్వానికి నిరుద్యోగుల డిమాండ్. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి BRS అడపాదడప ప్రకటనలతోనే సరి. సో నియామకాల కోసం నోటిఫికేషన్లు జారీ. సో పేపర్ లీకేజ్లతో ప్రక్రియ ఆలస్యం. సో అప్పటి వరకు భృతి ఇవ్వాలనేటువంటి డిమాండ్లు అంటే ఇక్కడ ఒక
ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే మనకు చదువుకుని ఏ ఉద్యోగం లేని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ అధికార బీఆర్ఎస్ పార్టీ సుమారు 5 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి హామీ మళ్ళీ తెరపైకి వస్తుంది. సో ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా పలు పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడంతో వాటి యొక్క భర్తీ ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుంది. సో ఈ ప్రక్రియ పూర్తయ్యేదాకా తమకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు. సో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనకు రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు 3116 చొప్పున భృతి ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అయితే హామీ ఇచ్చింది. సో ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు కొన్ని ప్రకటనలు చేశారు. సో నిరుద్యోగ భృతి పథకం అమలుపై పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినా ఇప్పటి వరకు సో ఈ హామీని నెరవేర్చలేదు. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ జాప్యం చోటు చేసుకుంటున్న తరుణంలో సో నిరుద్యోగ భృతిని ఇప్పుడైనా అమలు చేయరా అనే ప్రశ్న అభ్యర్థుల నుంచి వస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే టోటల్ నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉంది, అదేవిధంగా దానికి ఎంత ఖర్చు అవుతుందనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు 374 కోట్లు ఈ పథకం అమలుకు నెలసరికి అయ్యేటువంటి ఖర్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే రైల్వేలో 3,15,000 ఖాళీలు అంటూ ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. సో భర్తీ కాని పోస్టు 3,15,780, గెజిటెడ్ 2,885, నాన్ గెజిటెడ్ 3,12,000 అంటూ ఇచ్చారు. సో కేంద్రంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పేరుకుపోతున్నాయి. ఏళ్లుగా అవి భర్తీకి నోచుకోవడం లేదు. సో ఒక రైల్వే శాఖలోనే 3,15,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 1 నాటికి గెజిటెడ్ నాన్ గెజిటెడ్ కేటగిరీలో ఏడాది ఖాళీలు 21,837కు పెరిగాయి. సో దీంతో ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం 18 రైల్వే జోన్లో చూసుకుంటే 3,15,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో జోన్ల వారీగా వాటికి సంబంధించిన ఖాళీలు కూడా ఇక్కడ ఇచ్చారు. గత 3 ఏళ్లలో రిటైర్ అయినటువంటి ఉద్యోగుల సంఖ్య 141,000 ఉన్నట్లు ఇక్కడ సో రైల్వే శాఖలో కూడా భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనం సిఆర్పిఎఫ్లో కూడా 129,000 నుంచి 129,000 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. మేబీ రైల్వే శాఖ నుంచి కూడా సో ఇటువంటి ఒక భారీ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో దిక్సూచిలో మనకు చాలా మంచి ఆర్టికల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లుకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా మనకు జాగ్రఫీకి సంబంధించి రైల్వే మండలాలు, రైల్వే రవాణా వ్యవస్థకు సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు. ఇంకా దాంతోపాటుగా ఈనాడు ప్రతిభలో సో మనకు ఆర్థమెటిక్కి సంబంధించినట్టు ఒక ప్రాక్టీస్ బిట్కి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటుగా సో రాజ్యాంగం మనకి ఏదైతే చారిత్రక నేపథ్యంలో ఉండేటువంటి కొన్ని చట్టాలు ఉంటాయి కదా, సో వరుస చట్టాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ దిశ టార్గెట్లో యూరోపియన్లకు రాకకు సంబంధించి కావచ్చు, ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు. సో ఈరోజు అయితే చాలా మంచి ఆర్టికల్స్ రావడం జరిగింది. సో వీటన్నిటిని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఈరోజు ఈవినింగ్ వరకు షేర్ చేయడం జరుగుతుంది. లేదంటే మీరు ఆ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు. లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ కాండి. SJTutorial అఫీషియల్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే మన టెలిగ్రామ్ గ్రూప్ వస్తుంది, దాంట్లో జాయిన్ కాండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీ లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రాజెక్ట్ టైగర్ ప్రపంచానికి గర్వకారణం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మైసూరులో స్వర్ణోత్సవాలు ప్రారంభం. సో ముదుమలై ఏనుగుల క్యాంపు సందర్శన అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో ప్రాజెక్ట్ టైగర్ ప్రపంచానికి గర్వకారణం అనే టైటిల్ తోటి మనకి ఈనాడులో ఒక అప్డేట్ అయితే ఉంది. సో దేశంలో మనకు 50 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ టైగర్ కేవలం భారత్కే కాకుండా ప్రపంచానికి గర్వకారణం అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సో మనకు 50 ఏళ్లకు నిర్వహించేటువంటి సో మనకి ఏదైతే ఈ ప్రాజెక్ట్ టైగర్ యొక్క స్వర్ణోత్సవాలు అయితే నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు ప్రాజెక్ట్ టైగర్ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించినటువంటి స్వర్ణోత్సవ వేడుకల్లో నిన్న మనకు కర్ణాటకలో ఉన్నటువంటి మైసూరులో సో ఈ ప్రాజెక్ట్ టైగర్ స్వర్ణోత్సవాలు మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. సో దాంతోపాటుగా మనకు ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే మనకు ఈ ముడుమలై అభయారణ్యం ఉంది కదా, దాన్ని కూడా సందర్శించాడు. రీసెంట్గా మనకు ఏదైతే ది ఎలిఫెంట్ విశ్వరస్ అనేటువంటి డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ నేపథ్యంలో దాన్ని కూడా ఇక్కడ సందర్శించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీంతో పాటు మనకు దీనికి సంబంధించినట్టు కొన్ని నివేదికలు కూడా రిలీజ్ చేశారు. సో వాటిని అయితే మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్ నేపథ్యంలో. ఇక్కడ దేశంలో పులుల సంఖ్య 3,167. సో ఈ నెంబర్ని అయితే కంపల్సరీ గుర్తుంచుకోండి. సో 2018తో పోలిస్తే 200 పులులు పెరుగుదల. ఏపీ తెలంగాణలో తరుగుదల అంటించారు. సో సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచన. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు దేశంలో పుల్ల సంఖ్య 3,167కి చేరింది. 2018తో పోలిస్తే 200 పెరిగాయి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం కర్ణాటకలో విడుదల చేసినటువంటి స్టేటస్ ఆఫ్ టైగర్ 2020 అనేటువంటి పేరుతో మనకు దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక అయితే రావడం జరిగింది. సో గత నివేదికలో మనకు రాష్ట్రాల వారీగా పుల్ల సంఖ్యను వెలువరించగా ఈసారి దాని ప్రాంతాలకు పరిమితం చేశారనమాట. సో ఎట్లా అంటే మధ్య భారత్,
అదేవిధంగా తూర్పు కనుమల పరిధిలోకి వచ్చేటివి అని చెప్పేసి ఇట్లా మనకు డివైడ్ చేయడం జరిగింది. సో మనకు ఈ తూర్పు కనుమల పరిధిలోకి వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్లో 2018లో 1033 పుల్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య అనేది మనకు 1161కి చేరింది. సో మనకి ఇట్లా ప్రాంతాల వైజ్ కూడా ఒకవేళ క్వశ్చన్ స్టేట్మెంట్ బేస్లో అడగాలనుకున్నప్పుడు ఈ కింద పాయింట్స్ యాడ్ చేస్తాడు. సో వాటిని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో శివాలిక్ పర్వత, అదేవిధంగా గంగా మైదానంలో అత్యధికంగా 158 పుల్లు పెరిగాయంట. అదేవిధంగా సుందర్బన్ ప్రాంతంలో 12 మాత్రమే వృద్ధి చెందాయి. సో పశ్చిమ కనుమలో 157, ఈశాన్య పర్వత అదేవిధంగా బ్రహ్మపుత్ర మైదానంలో 25 మేర తగ్గినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 3 ప్రాంతాల్లో నికరంగా మనకు అంటే యావరేజ్గా 298 పెరగ్గా 2 ప్రాంతాల్లో 182 తగ్గినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కవ్వల్లో పుల్లు ఆ ప్రాంతాల్లో అంతరించిపోయినట్లుగా ఈ నివేదిక అయితే పేర్కొంటుంది. సో మన దగ్గర తగ్గినట్టుగానే ఆ నివేదిక అయితే చెప్తుంది. సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది. సో ప్రతి అంశాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జలాంతర్భాగంలో మెట్రో రైల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. దేశంలోనే తొలిసారిగా మనకు జలాంతర్భాగంలో మెట్రో రైలును నడిపేందుకు కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ సన్నాహాలు చేస్తుంది. సో అది ఎక్కడంటే మనకు హూగ్లీ నది సొరంగ మార్గం ద్వారా సో నదికి పశ్చిమ ఒడ్డున హౌరా స్టేషన్ కాంప్లెక్స్ను జలాంతర్భాగంలో నడిచేటువంటి మెట్రో రైలు తూర్పు ఒడ్డున ఉన్నటువంటి అర్మేనియన్ ఘాట్తో కలుపుతుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఇక్కడ కోల్కతా మెట్రో రైలు దీన్ని స్టార్ట్ చేస్తుంది. ఏ నది అంటే సో హూగ్లీ నది సొరంగం ద్వారా దీని అయితే స్టార్ట్ చేస్తుంది అన్నమాట. దానికి సంబంధించిన ట్రయల్ రన్స్ నడపడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, ఇది మొట్టమొదటి కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి గందర్బల్ బల్తన్లో మనకు ఆ ప్రాంతంలో ఆసియాలోనే అతి పొడవైనటువంటి జోజిలా టన్నెల్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. సో దీని యొక్క లెంత్ కనుక చూసినట్లయితే మనకి 14.2 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ సొరంగ మార్గంలో ఇప్పటివరకు 6 కిలోమీటర్ల వర్క్ అయితే పూర్తయిందంట. 2020 నాటికి ఈ సొరంగం అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆసియాలోనే అతి పొడవైనటువంటి టన్నెల్ ఇది. సో ఎక్కడ నిర్మిస్తున్నారు మనకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ జోజిలా పాస్ టన్నెల్ నిర్మాణ పనులు అన్నమాట ఇవి. సో ఇది కూడా గుర్తుంచుకోండి. 14.2 కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ అని నేను మీరు నా ఎస్ఐ పేపర్ కనుక చూసినట్లయితే మనకు జాగ్రఫీలో మనకి ఎట్లా అంటే స్టాటిక్ పరంగా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ మనకు ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో సో ఈ అంశాలపైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ విషయంలో అయితే ఆత్మనిర్భర్ భారత్లో భాగమే కవచ్ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో రైల్వే బోర్డు చైర్మన్ అనిల్ కుమార్ సమీక్ష అంటూ ఇచ్చారు. సో రైలు ప్రమాదాల నివారణకు అమలవుతున్నటువంటి కవచ్ పనితీరును రైల్వే బోర్డు చైర్మన్ సిఓ అనిల్ కుమార్ లాహోటి పరిశీలించారు. సో మనకి ఎట్లా అంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి కవచ్ అనేది ఏంటిది అంటారు డైరెక్ట్గా. సో ఇది రైలు ప్రమాదాల నివారణ కోసం రైల్వే శాఖ తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట, అది గుర్తుంచుకోండి. సో ఇది మనకు నిన్న లింగంపల్లి కావచ్చు చిటిగిద్ద స్టేషన్ల మధ్య ఆయన రైల్లో ప్రయాణిస్తే దానికి సంబంధించి ఒక ట్రయల్ రన్ అయితే చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే నిర్మల్ ఖానాపూర్ హైవేలో 7 ఎనిమల్ అండర్ పాస్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశంతో NHRB నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి నిర్మిస్తున్నటువంటి NH61లో 7 అండర్ పాస్లు రానున్నట్లు హైవేపై అటవీ జంతువుల ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అండర్ పాస్లు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ RNBని ఆదేశించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే NH61 అనేటువంటి ఏ 2 ప్రాంతాల మధ్య నిర్మిస్తున్నటువంటి ఒక హైవే అని చెప్పేసి అడగవచ్చు. సో నిర్మల్ ఖానాపూర్ హైవే అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే దీనిలో భాగంగా సో జంతువులను రక్షించడం కోసం 7 ఈ అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలని చెప్పేసి మనకు NGT అయితే దానికి సంబంధించినట్టు RNB శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా వాటిని నిర్మిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తెలిపినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇది నిర్మల్ నుంచి ఖానాపూర్ మధ్యలో దీని అయితే నిర్మించనున్నట్లు మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ NH61 అనేది దేని మధ్య అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా మనం క్వశ్చన్ రైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ భగీరథలో మరో అడుగు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 1212 కోట్లతో భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి. 2048 నాటి జనాభాకు సరిపడేలా రూపకల్పన. సిద్దిపేట జిల్లా మాంగోల్ వద్ద నేడు ట్రయల్ రన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు 6 జిల్లాల్లో మిషన్ భగీరథ నీళ్ల పంపిణీకి స్థిరీకరించేందుకు ఉపయోగించబడేటువంటి భారీ ప్రాజెక్టుకు నేడు ట్రయల్ రన్ అయితే నిర్వహించున్నారు. ఇక్కడ స్థిరీకరించడం అంటే ఆ 6 జిల్లాలకు సంబంధించి తాగునీటి వసతిని కల్పించడం కోసం ఒక ప్రాజెక్ట్ని అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. అది మనకు మిషన్ భగీరథలో భాగంగా. సో మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను తరలించేందుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండల్ మాంగోల్ వద్ద దాదాపుగా 1212 కోట్లతో చేపట్టినటువంటి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయింది. సో ఈ రిజర్వాయర్ ప్రారంభానికి ముందు మంత్రులు హరీష్ రావు కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్ సోమవారం ట్రయల్ రన్ చేపట్టనున్నారు. సో ఈ ప్రాజెక్టు ద్వారా 6 జిల్లాల్లో మనకు సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక అంటే ఈ గజ్వేల్లో ఉన్నటువంటి దుబ్బాక ప్రాంతం, సో జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, ఆలేరు, భువనగిరి, మేడ్చల్,
రింగ్ రోడ్డు సో నియోజకవర్గాలకు తాగునీరు అయితే అందిస్తారని చెప్పేసి ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రాజెక్టు స్వరూపం కూడా మనం చూడవచ్చు. సో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కింద ఉన్నటువంటి గ్రిడ్స్ ఏంటంటే మనకు ఈ గజ్వేల్, జనగామ, ఆలేరు, భువనగిరి, మేడ్చల్ వస్తుంది. సో ప్రాజెక్టు పరిధిలో వచ్చేటువంటి జిల్లాలు మనకు 6 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది వార్తల్లో ఉన్నది కనుక మనకు మిషన్ భగీరథకు సంబంధించి స్టాటిక్ అంశాలను కూడా ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో కూడా వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఛాంపియన్ ప్రియాంష్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో కెరీర్లో తొలి సూపర్ 300 టైటిల్ కైవసం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే భారత యువ షట్లర్ ప్రియాంష్ సో రజవత్ సంచలనం సృష్టించాడు. సో ఏమాత్రం ఆశ లేకుండా బరిలోకి దిగినటువంటి 21 ఏళ్ల కుర్రాడు. సో ఇక్కడ ఒర్లిన్ మాస్టర్స్ టైటిల్ ఖాతాలో వేసుకున్నట్టు చూడవచ్చు. సో ఇది BWF వరల్డ్ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్ని పురుషుల విభాగంలో సో ఇతను టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇటువంటి ఎట్లా అడుగుతారంటే సో ప్రియాంష్ ఈ క్రింది ఏ ఆటకు సంబంధించిన వాడని చెప్పేసి అట్లా కూడా మనం క్వశ్చన్ రైజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇతను బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. సో ఇతను ఇప్పుడు గెలుచుకున్నటువంటి టోర్ని ఏంటంటే సో ఇక్కడ సూపర్ 300 అనేటువంటి టైటిల్ను గెలుచుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కూనోకార్పస్ మొక్కలను తొలగించాలి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి కూనోకార్పస్ మొక్కలను ప్రభుత్వం తొలగించాలని, ఆ మొక్కల నుంచి పొంచి ఉన్నటువంటి హాని ముప్పును ముందస్తుగా గుర్తించకపోవడం, హరితహారం కార్యక్రమంలో ఏటా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాటడంతో కూనోకార్పస్ మొక్కలు పెరిగి పెద్దగా అవుతున్నాయని చెప్పేసి ఇచ్చారు. ఇవి ఎక్కడంటే మనం రోడ్ల మధ్యలో ఏదైతే మనకు డివైడర్ పైన ఉంటుందో చూసినా అవి. సో అవి ఏంటంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయంట. సో వాటిని తొలగించాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇది మనకు వార్తల్లో ఉన్నది కనుక ఇటువంటివి అడిగితే మనకు జాగ్రత్త మనకి ఏది బయాలజీ పరంగా ఆ మొక్కలకు సంబంధించి అడగవచ్చు. ఒకసారి వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చూసే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. మనం ఎస్ఐకి సంబంధించినటువంటి కీ పేపర్ అనాలిసిస్ అయితే చేస్తున్నాం. ఇప్పటివరకు 100 బిట్స్కి సంబంధించినటువంటి 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అవి మన ఛానల్లో ఉంటాయి. సో నెక్స్ట్ మిగతా 100కి సంబంధించి ఈరోజు ఈవినింగ్ వరకు మనకు మిగతా కీ అనాలిసిస్ కూడా అయితే వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ వీడియో చూడాలనుకుంటే కింద మనకు ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఇస్తాను, చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.